మా పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలుల్లా. ఇగో గోల్కొండ కోటకు వచ్చినాం. ఇగో మన జగదాంబిక అమ్మవారికి తొలి బోన సమర్పణ కూడా అయిపోయిందిలా. మన 28 కులాల వాళ్ళు ఇంకా గట్లనే తొలి బోనం గిరి వంశస్థుల నుండి ఆ కుటుంబం మొత్తం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేసిన తర్వాతనే ఇక మిగతా పబ్లిక్ అందరూ బోనాలు ఎత్తుకొని తొట్టెలు పలారం బండ్లు అన్ని తోలుకొని వస్తారు. ఇక వాండ్రి పోంగ మనం ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ పోదాం. నడువుండ్రిగా. గుహలు ఉంటాయి కదా నుల్లా. ఇక ఇక్కడికి వచ్చిన వాళ్ళు వంటలు ఆర్పులు అవన్నీ వేసుకుంటూ ఉంటారు. ఇక్కడనే బోనాలు కూడా ఊదిస్తారులా. ఇగో బోనాలు అందరు చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం రాండ్రిగా నాతోని. ఇగో పబ్లిక్ బోనం మంచి అమ్మవారిని పెట్టి మంచిగా చేసిళ్ళు. అంబా అసలు అమ్మవారు గోల్కొండ పైన ఉన్నారా లేకపోతే మా అక్క తయారు చేసిన ఇక్కడనే అమ్మవారి రూపం ఉందా అనేది అస్సలు సమజైతలేదులా. మరి అక్కని అడిగి ఎప్పుడు వచ్చిళ్ళు, ఏం కథ, ఏ నుండి వచ్చిళ్ళు అన్ని ముచ్చట్లు అరుచుకుందాం రాండ్రిగా. ఏ నుండి వచ్చిళ్ళు అక్క? మేము మల్కాజ్గిరి నుంచి వచ్చినామమ్మా. అంత దూరం నుండి వచ్చిల్లా? కుటుంబం అంతా అంటే కుటుంబం మొత్తం వచ్చిల్లా? మొత్తం కుటుంబం అంతా వస్తున్నారు. మా ఫ్యామిలీ మొత్తము. ప్రస్తుతానికి మేము ముందు రావాలా అన్ని తయారు చేసుకోవాలని మేము ముందు వచ్చేసాం. మరి ఏం చేసినావు? అమ్మవారిని ఎట్లా కూర్చోబెట్టినావు? ఆడ కింద తాంబూలం ఉంది, అమ్మవారికి బియ్యం ఉన్నాయి. అందులో అమ్మవారికి గోల్కొండ పైనకి జగదాంబిక దగ్గరికి చేర్చినాక డోల్ సప్పుడుతో వెళ్తాం మీదికి ఆటపాటతోటి పెయి నిలుపుకొని అమ్మవారిని గోల్కొండ మీదకి చేర్చినాక అందులో ఉన్న బియ్యాన్ని అమ్మవారికి సమర్పించేసి అమ్మవారికి సీర రైక సార అలాగే బోనము చూస్తున్నారు పబ్లిక్. ఎంత మంచిగా బోనం డెకరేట్ చేసినట్టే చేసింది. మంచిగా వేపాకులు, మంచిగా బోనంకి డిజైన్ రంగురంగులు మస్తు పెట్టినావు అక్క. ఆవు నీ పేరేంది? నా పేరు వాహిని. నేను మల్కాజ్గిరి నుంచి వస్తున్నాను. అక్కడ నుండి వస్తున్నావు. ఇక ఏట తీస్తావా అక్క ఇక్కడ బోనాలు? మరి ప్రతి ఏట తీస్తాము. ఇప్పుడు ఇది 9వ ఏట. ఇది 9వ ఏటే తీస్తున్నావు ఇప్పుడు. మరి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మరి అమ్మవారిని రెడీ చేసి ఇట్లా అమ్మను తీసుకుపోవడు కానీ బోనం అమ్మకు సమర్పణ చేసుడు కానీ ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా సంబరం అనిపిస్తుంది. అమ్మవారి దయతోటి ఇప్పటి వరకు మమ్మల్ని చల్లగా కాపాడుతుంది. ఇకపై కూడా మమ్మల్ని అందరినీ తెలంగాణ ప్రజలందరినీ కూడా ఇలాగే కాపాడాలని కోరుకుంటున్నాము. అమ్మవారిని ఇలాగే మాకు అమ్మవారి ప్రతి సంవత్సరం బోనాన్ని అమ్మవారికి సమర్పించే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటున్నాము. ఏం పేరు? రాజు. సాకలి రాజు. ఇన్నే ఉంటావా? ఇన్నే ఉంటా. మరి అందరు బోనాలు ఎత్తుకొని వచ్చి అమ్మకి ఇన్నే సమర్పణ చేస్తున్నారు. పైకి ఎత్తుకోవరా? చాతగానోళ్ళు ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు. ఎన్నేళ్ళ సంధి ఎత్తున్నావు ఈడ? ఈడ నేను 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు? మెయిన్ అమ్మవారిని ఎత్తుకొచ్చేది మేమే. సాకలి వాళ్ళము మెయిన్ అమ్మవారిని. ఈ సంవత్సరము నేను కొంచెంసేపు ఎత్తుకున్న తర్వాత నా అబ్బాయి శివరాజు ఎత్తుకుంటాడు. ఈ సంవత్సరం మెయిన్ అమ్మవారి విగ్రహాన్ని మేము ఎత్తుకొస్తాము. అక్కడి నుంచి సాకలు పోసుకుంటా ఇక్కడికి అమ్మవారికి తీసుకొచ్చిన తర్వాత ఈడ యాటలు పోసి అమ్మవారి దాటిన తర్వాత పైన అమ్మవారిని 9 వారాలు 9 పూజలు చేసుకుంటాం. గోల్కొండ కడ చేస్తారు. ఇక్కడ మరి బలిస్తారా? కోళ్ళు మేకలు యాటలు కానీ బలిస్తారా? కోళ్ళు మేకలు జడితి ఇక్కడే ఇచ్చిన తర్వాత పక్కన తీసుకెళ్ళి కోస్తారు. అక్క నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు ఆరం జ్యోతి. ఎప్పటి సంది అంటే ప్రతి ఏటా ఇట్లనే క్యాంపులు పెడతారా మీరు? అవునండి, ఇక్కడ క్యాంప్స్ పెడతాం. మీరు ఎన్నేళ్ళ సంది గోల్కొండ అమ్మవారి దగ్గరికి వస్తున్నారు? ఇక్కడ 8 years నుంచి క్యాంప్స్ జరుగుతున్నాయి. ఇక్కడ గోల్కొండ క్లస్టర్లో మేము జాబ్ చేస్తున్నాము. అందరం ఇక్కడ క్యాంప్స్ ఉంటాయి. కింద నుండి టెంపుల్ వరకు క్యాంప్స్ ఉంటాయి మావి. ఇక్కడ నుంచి పై దాకా కూడా ఉన్నాయి ఇంకా? అవును. మరి వచ్చిన వాళ్ళందరూ ఏం అడుగుతున్నారు అక్క? ఏం గోళీలు అడుగుతున్నారు? ఎక్కువ బి కాంప్లెక్స్, ఓఆర్ఎస్లు, కోల్డ్, కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్ అన్నీ
అక్కడికి పోవాలంటే ఇగో ఈ మెట్ల మార్గం నుండే పోవాలి. ఇగో ఇక్కడ మెట్లకు పూజలు కూడా చేస్తారు. పూజలు మొదలు పెట్టిన తర్వాతనే అమ్మవారికి బోనం అనేది మన గిరి వంశస్థులు ఉన్నారు కదా, వాళ్ళు తొలి బోనం అనేది సమర్పణ చేస్తారని చెప్పిన కదా ఇందాక. ఇగో ఈ మెట్ల మార్గంతోనే పోతారులా. ఇక్కడ మెట్ల పూజ పొద్దుగాలనే షురు చేసిండ్రట. మంచిగా ఇక్కడ మొదలు ఎవరైనా ఉంటే గిట్ట మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఇక్కడ మంచిగా బొట్టు పెట్టుకున్న తర్వాత పైకి నడుచుకుంటా పోతారులా. ఇగో మనం కూడా పోదాం రాండ్రి. ఓ అన్న, ఎన్నేళ్ళ సంధి ఎత్తున్నావే? 15 సంవత్సరాల సంధి చేస్తున్నా అక్క. అవ్వక్క. ఏం పేరు? రమేష్ అక్క. రమేషా? మరి ఎంతమంది నీకు పిల్లలు? నాకు 2 పిల్లలు అక్క. మా తాత ముత్తాతలకి వెళ్ళి ఫస్ట్ మెట్టు కాడ మేము కూకుంటాం అక్క. ఇక్కడ ఈ మెట్టు కాడ మేము కూకుంటాం మేము. మరి ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ మెట్ల పూజ గాని ఇదంతా? అక్క మాకు మంచిగానే దేవత మంచిగా కలిగిస్తుంది మాకు. అక్క ఏం పేరు? సబిత. మంచిగా ఉన్నావా? బాగున్నా. నువ్వు కూడా ఎన్నేళ్ళ సంధి వస్తున్నావు మరి ఇక్కడికి? నేనా నియర్లీ 20+. ఓ నాబో 20 సంవత్సరాలు అవుతున్నదట ఈ అక్క రాబట్టి. మేము పుట్టింది ఇక్కడే కాబట్టి మేము చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాం ఇక్కడికి. మరి ఎంతమంది వచ్చింది ఇవాళ ఇట్లా మెట్ల పూజ చేయనీకి? మా అక్క, నేను, మా తమ్ముడు, మా ఆయన. ఓ కాందాన్ని మొత్తం వాటికి వచ్చినావా? అందరం వస్తాము. అందరు మొక్కుకున్నారా? ఇంకా మొక్కులు చెప్పొద్దు కదా బయటికి. నమస్కారం అమ్మా. ఏం పేరు? సర్వేష్ కుమార్ చారి అండి. ఎన్నేళ్ళ సంధి చేస్తున్నారు ఇక్కడ అమ్మవారికి పూజలు? ఇది మా 3వ తరం అండి. మా తాతగారు చేశారు మాణిక్యం చారి, తర్వాత మా నాన్నగారు అనంతచారి, నా పేరు సర్వేష్ కుమార్ చారి అండి. మరి ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ అమ్మవారికి దగ్గరుండి పూజలు చేసుడు కానీ అమ్మవారికి ఇట్లా బొట్లు బోనాలు పెట్టి పూజలు చేసుడు ఎట్లా అనిపిస్తున్నది? చాలా అదృష్టంగా భావిస్తున్నాం అన్నమాట. ఇంత పెద్ద బోనాలు జాతరకు అమ్మవారికి సేవలు చేసుకోవడం అనేది అదృష్టం కూడా భావిస్తున్నాం. మా కుటుంబం సభ్యులందరూ చాలా అదృష్టంగా ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉత్సవ విగ్రహాలు కూడా పూజలు జరుగుతూనే ఉన్నాయి. మీరు మొదటి బోనం ఎవరు సమర్పిస్తారు మరి అమ్మవారికి? గుడి తరఫు నుంచి నజర్ బోనం అంటారు, సర్కార బోనం అంటారు. అది అక్కడ గుడి తరఫు నుంచి చేస్తాను సమర్పిస్తుంది. ఇక్కడ మనకు 9 పూజలో 5వ పూజ ఇక్కడ గుట్ట మీద మన అమ్మవారి జగదంబ ఎల్లమ్మ తల్లి మహంకాళమ్మ తల్లి సన్నిధిలో ఇక్కడ చండీ హోమం ఉంటుంది 5వ పూజ రోజు. 7వ పూజ రోజు అమ్మవారి పల్లకి షావత్ వేయబడుతుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ 9వ పూజ రోజు ఇక్కడ కుంభహారతి ముగింపు కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఈ నెల రోజుల్లో ప్రతి ఆదివారం గురువారం చొప్పున 9 పూజలు జరుగుతుంది. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఏం పేరే? శ్రీను. ఏడికెళ్ళి వచ్చిల్లు? నేను లగడికపూర్ నుంచి మేడం. అక్కడ నుండి వచ్చిల్లా? మరి మీరు ఒక్కరే వచ్చిల్లా ఇంకెవరన్నా తోడు తీసుకొచ్చుకున్నావా? వచ్చి వచ్చారు మేడం. మళ్ళా ఇంకో బోనం వెళ్తుందంటే అమ్మవారికి అక్కడ కూడా సంబరం చేయడానికి వేరు మేడం. మనకి ఇట్లా పోతురాజు అంటే అమ్మవారికి తమ్ముడు పోతురాజాయే. పోతురాజు లేని బోనం అయితే బయలుదేరదు ఇంట్లోకి వెళ్ళి. ఇక మన ఇంటికి ఆడబిడ్డ వస్తే మనం ఎట్లా షీరే షారే ఓడి బియ్యం పోస్తామో అమ్మకు కూడా మంచిగా బోనం సమర్పిస్తాము. ఇక గట్లనే నీకు ఈ పోతురాజు వేషము ఏ ఏట నుంచి ఎత్తున్నావు? నేను ఏ బట్టికి 15 సంవత్సరాలు అవుతుంది మేడం. 15 ఏళ్ళు అవుతున్నది. అవుతుంది. మరి ఏమన్నా మొక్కుకొని వేసినావా లేకపోతే ఉత్తగానే వేస్తున్నావా? ఇట్లా మొక్కుకేం లేదు మేడం. మాదొక మారుమూల గ్రామం. అక్కడి నుంచి నేను వేరే పని మీద హైదరాబాద్ వచ్చిన. ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు క్యాన్సర్ హాస్పిటల్లో సెక్యూరిటీ చేస్తాను నేను. అంటే ఇటు పోతురాజు వేషం కట్టి ఇటు ఈ పని షురు చేస్తావు, మళ్ళీ అటు ఉద్యోగం కూడా చేసుకుంటావు. చేసుకోవాలి కూడా మేము పెట్టాం. మంచిగున్నాయి అన్న భోజనాలు. ఆ అమ్మవారి ఆశీర్వాదం, ఆమె కృపా కటాక్షం వల్ల ప్రతిసారి ఏటేటా ఆయన లక్ష్మణ్ యాదవ్ గారు పెంచుకుంటూ పోతుండు. మరి మన లక్ష్మణ్ అన్న ఎన్నేళ్ల సంధి పెడుతున్నాడు ఇక్కడ భోజనాలు? 10 సంవత్సరాల పైనుంచి పెడుతున్నాడు. అంటే అంతకుముందు వాళ్ళ తాతలు వాళ్ళ నాయనలు కూడా పెట్టిల్లా లేకపోతే అన్ననే షురు చేసి? వాళ్ళ పూర్వీకుల నుంచి వీళ్ళు కొనసాగిస్తున్నారు. వీళ్ళు వాళ్ళ సోదరుడు కలిసి ఈ కార్యక్రమానికి వాళ్ళ మిత్రులతో కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దూరం దాకా ఎలాంటి తినే వసతి లేదు కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది కలగవద్దు. అమ్మవారి ప్రసాదం కూడా తీసుకోవాలి, వారి కడుపు కూడా నిండా ఉండాలి, ఆకలితో ఇబ్బంది పడదు అనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు ప్రతి ఏటా గోల్కొండ బోనాల ఆషాఢ మాసం చేస్తున్నాడు. అక్క మంచిగున్నావా? మంచిగున్నా. మరి ఏడాది బోనం మంచిగా చేసినావు.
వచ్చినాం. అక్క నిన్న ఇట్లా యూసుడైతే నాకు అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది, మస్తు నిమ్మలమైంది. మరి ఏడాది వర్షాలు మంచిగా ఉన్నాయా లేవా? అందరు బాగుండాలి, పాడి పంట ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి జగదంగమ్మ అమ్మవారికి బోనం సమర్పిస్తాం. మొత్తం మీ కాందానా? అంతా మా కాందానే, మా ఫ్యామిలీ. మరి కళ్ళు శాఖలు తీసుకొచ్చినావా లేదా? కళ్ళు శాఖ తీసుకొచ్చాను. గావు పిల్లలతోని గడ్డంకొండతోని అమ్మవారికి బోనం సమర్పిస్తాను. ఇక్కడ దాదాపు నేను 8-9 ఇయర్స్ నుంచి తలారి నవీన్ ముద్రాజు అన్నయ్య వాళ్ళ ఇంట్లో పాడి పంట ప్రజలందరూ చల్లంగా ఉండాలని చెప్పేసి ఆ గోలుకొండ జగదమ్మ అమ్మవారికి బోనం సమర్పిస్తాను. అక్క మంచిగా ఉన్నావా? బాగున్నా. అందరికి శనార్థి, చిన్నల పెద్దలకి. మీరు ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నాక. మిమ్మల్ని ముగ్గురిని ఇక్కడ కలుసుకున్నాడు అయితే నాకు మస్తు సంతోషం అవుతుంది. అమ్మవార్ల తీరే రెడీ అయ్యి వచ్చింది తెలుసా, నాకైతే దిల్ ఖుష్ అయింది. అక్క ఇగో మీరు గోల్కొండ కోటల బోనం ఎన్నేళ్ల సంధి తీస్తున్నారు, ఏంది కథ మన పబ్లిక్ కు ఎప్పుడు పారి? ఓకే, 35 సంవత్సరాల నుంచి తీస్తున్నాడు డాడీ. 35 ఇయర్స్ అవుతుంది డాడీ తీసి. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాం, ఇప్పుడు కూడా అలాగే తీసినాం. అమ్మవారు మాకు అనుకుంది ఇంకా ఎక్కువనే అవుతుంది. డే బై డే ఇంకా ఏదైనా కోరిక కోరుతున్నామో అది నెరవేరుస్తుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి సంవత్సరం వచ్చి బోనాలు తీస్తుంది. అక్క మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళకి అమ్మవారు వస్తారు, అమ్మవారు నిండు ఉంటారు కాబట్టి ఏమేమి నిష్టగా ఉండాలి మీరు ఈ నవరాత్రులు అంటే ఈ నెల రోజుల పాటు బోనాలు ధూమ్ధామ్గా జరుగుతాయి. ఎట్లా నిష్టగా ఉండాలి, ఏం తినాలి, ఏం కథ ఓ పారి చెప్పుండ్రి. బోనాలు నిష్టగా అంటే అందరూ పొద్దున్న లేవగానే తలంటూ స్నానం చేసుకొని ఇల్లంతా అలుక్కొని ముగ్గులు పెట్టుకొని మా గురువుగారు చెప్పారు బోనం ఎత్తుకునేంత వరకు ఏం తినొద్దు బిడ్డ, నిత్యగా వెళ్ళాలి అని. అక్కడిక్కడ తొక్కుడు ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి శ్రద్ధగా ఉండి బోనం ఎత్తుకొని వెళ్తాం. మరి ఇప్పుడు అమ్మవారు వచ్చినాక కొన్ని ముచ్చట్లు చెప్తారా? ముచ్చట్లు మీకు తెలుస్తాయా ఏం చెప్పిళ్ళు ఏంది కదా అని? ఆమె రూపంలోనే ఆవేశంలోనే ఉంటాం, మేము ఏం చెప్తారో తెలియదు. మేము కింద పడిపోయే వరకు ఇంకా ఏం తెలియదు. మన ఇగో ఇంకో అక్క కూడా చూస్తుంది, అయ్యో మా చెల్లె నా దగ్గరికి ఎప్పుడు వస్తుందా, నాతో ఎప్పుడు ముచ్చట పెడుతుందా చూస్తుంది. అక్క నమస్తే. హాయ్ ఎవ్రీవన్, బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. శనార్థి అందరు మంచిగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచిగా అనిపిస్తుంది నాకు మిమ్మల్ని కలుసుడైతే. కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మ మంచిగా ఉన్నావా? నాకు ఎన్నేళ్ళ సందో నిన్ను కలవాలి చూడాలి. మన గోపాలన్న బోనం బోయినపల్లి అంటే ఎంత పేరు పోయింది. కరెక్టే. ఎట్లా అనిపిస్తుంది ఈ ఏడు కూడా మంచిగా 2025లో ఉన్నాము? మంచిగా ఉంది బిడ్డ. అంత పెద్ద బోనం ఎత్తుకొని పైకి ఎక్కితే బరువు అనిపించదా? ఎందుకు అనిపిస్తుంది? పెద్దనైనా అప్పుడు పోయిండు ఒకప్పుడు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి పోతలేడు, సగం దూరమే పోతుండు. ఆడికైనా అక్కలు ఎత్తుకొని పోతారు. ఆడికైనా మెట్ల ఒక 11 ఎక్కుతాడు. 11 మెట్లు ఎక్కేసి పోతారు, లేకుంటే అంత పై మొత్తం పోతున్నాయి, ఇయ్యకపోతున్నాయి ఎవరికి. నా బిడ్డ పెద్ద బిడ్డ. పెద్ద బిడ్డ నిన్న ఎట్లా మర్చిపోయినా నేను. మంచిగా ఉన్నావా? మంచిగా. అత్తగారింటి నుంచి అవగారింటికి వచ్చినావు ఆషాఢం కదా పెద్దమ్మ. ఆషాఢంలోనే బోనాలు ఎందుకు తీయాలి? శ్రావణంలో భాద్రపదంలో ఇప్పుడు కూడా తీయచ్చు కదా. శ్రావణంలో అవుతాయి, ఆషాఢం నుంచి శ్రావణం దాకా అవుతాయి. పోషమ్మ బోనాలు ఎక్కువ అవుతాయి శ్రావణంలో, పోషమ్మ బోనాలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు అందరూ అవుతాయి. బోనం లేదైతే బోనం జరగదని చెప్పుకోవాలి. అక్క ఈ ఏడుతోని ఎన్నో బోనం మీది? ఇప్పుడు ఈ సంవత్సరంతో 34వ ఏట అమ్మా. 34వ ఏట. మరి ఎట్లా అనిపిస్తున్నది బోనం తీస్తే? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. 33 కంప్లీట్ అయినాయి ఈ సంవత్సరంతో. 33 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే సౌలతులు చాలా బాగా ఈసారి ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆరంభం కాబట్టి ఇంకా కూడా మొత్తం అన్ని బోనాల పండుగ అన్ని దేవాలయాల్లో మహంకాళి, ఉజ్జయిని మహంకాళి కానీ, బల్కంపేట ఎల్లమ్మ కానీ, లాల్ దర్వాజా సింహవాహిని కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సంవత్సరం మొదటిసారిగా విజయవాడలో బోనం ఎత్తబోతున్నాను. విజయవాడ కనకదుర్గమ్మకు కూడా సప్తమాతృకలు ఉమ్మడి దేవాలయాల కమిటీ వాళ్ళు ఈసారి నాతో బోనం ఎత్తిస్తున్నారు, అది కూడా ఎత్తుతున్నాను. సంతోషం. ఆ ఆరంభం ఈ రోజు వేలాది మంది శివశక్తులతో ఇలా నిండిపోయిందంటే నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, నాకంటూ ప్రత్యేకంగా ఏముంటాయమ్మా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
సకాలంలో వర్షాలు పడాలి. చాలా ఆస్తి నష్టం, జన నష్టం జరిగింది. చాలా ఫ్లైట్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. దేశంలో కొన్ని సమస్యలు, అల్లర్లు అవుతున్నాయి. దేశాల మధ్యలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అవన్నీ సద్దుమణిగి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒడిబియ్యం పోసిన, అమ్మకి బోనం ఎక్కించిన, అమ్మవారికి ఈరుగోలలు, కత్తిలు, శూలము అన్నీ సమర్పించి దండం పెట్టుకొని మళ్ళీ తీసుకొని వస్తున్నాం. మొత్తం మా ఫ్యామిలీని అందరినీ తీసుకొచ్చాం. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. धर्मस्य